నమస్కారం యార్లగడ్డ గారు. నమస్కారం. బాగున్నారా సార్? మీరు బాగున్నారా అని అడగాలి ఫస్ట్ నేను. ఐఎమ్ ఫైన్. జస్ట్ ఫైన్ ఆర్ రియలీ గుడ్? In the terms of what? Mental health, peace. Peace, obviously we are going to lose it when we are in politics because we have to spend a lot of time with the people and as well as public grievance ini రోజు సమస్యలే ఏంటో అలవాటు అయిపోతుంది. So obviously though even good because my childhood dream కాబట్టి I'm enjoying my job. మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు, కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. కలకన్నప్పుడు శత్రువులు ఉంటారని కలగన్నారా, లేకపోతే రాజులాగా ఎదుగుతాను హాయిగా ఉంటుందని కలగన్నారా రాజకీయాల గురించి? అంటే డ్రీమ్కి ఎండ్ ఉంటుంది అంటారా? అప్పుడు కన్నా కళ, ఊహా, ఇమాజినేషన్, కళ వీటికి ఎండ్ ఉండదు. ఇట్ విల్ గో ఆన్. బట్ వై బికాజ్ కలగంటం అంటే 200%. ఎలా ఎమ్మెల్యే అవ్వాలనేది ఇప్పుడున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఎంతమందికి ఎమ్మెల్యే అవుదామని చైల్డ్హుడ్ అనుకున్నాను నాకైతే తెలియదు, కానీ ఐ స్వేర్ ఆన్ గాడ్ లైక్ నేను మా చిన్నప్పుడు స్కూల్ టీచర్ అయితే ఏమవుతామంటే ఎమ్మెల్యే అవుతాను చెప్పి. దానికి రీజన్ మా ఫాదర్ కజిన్ 85లో టీడీపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేశారు విజయవాడలో. ఎక్కడ మనం అయితే కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు నన్ను, ఇదే ప్లేస్ నుంచి పోటీ చేశారు ఆయన. బట్ ఈ లాస్ట్ ద సీట్ విత్ 2000 votes. 1985 ఎన్టీఆర్ వేవ్లో ఓడిపోయాడు ఆయన. సో ఆ టైంలో ఐ వాజ్ 10 years old. సో అప్పుడు మా పెనాల మనం కూడా ఎమ్మెల్యే అవ్వాలి అనేది ఏదో కోరికలాగా ఎస్టాబ్లిష్ అయింది. బికాజ్ ఆ కోరిక అమెరికా ఎక్కువ విమానాన్ని దించేసింది. వెళ్ళే విమానం కానీ. బట్ నేను ఐ కేమ్ బ్యాక్ ఆల్మోస్ట్ 8 years back.